హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే అన్‌ప్లాన్డ్ అనమాట. ఎందుకంటే అసలు ఎస్ఎస్ఎంబీ 29 గురించి మాట్లాడతామని కూడా అనుకోలేదు. బట్ అప్డేట్ చాలా సడన్ గా వచ్చేసింది కాబట్టి ఆపుకోలేకపోయామన్నమాట. కదా! ఒక చిన్న అప్డేట్ కానీ, హింట్ కానీ ఏది ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ది సడెన్ సాంగ్ రిలీజ్ చేసేసారు. టోటలీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. అదే కదా మొన్న 'పృథ్వీరాజ్ సుకుమారంది' రిలీజ్ చేశారు కదా! మళ్ళా ఇంకేం చెయ్యరేమో నవంబర్ 15th వరకు అని అనుకున్నా. అసలు ఫస్ట్ సింగిల్ వదులుతారని అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు అసలు. హ్మ్. కానీ మొన్నేదో బ్యాక్ క్లాష్ వచ్చింది కదా! దానివల్ల ఎందుకు రిలీజ్ చేశారంటావా? అంత సీన్ ఏం లేదు. అక్కడున్నది ఎవరు? రాజమౌళి. ఆయనకి బ్యాక్ క్లాష్‌లు అలాంటివి ఏం ఉండవు. అయన్నీ జుజుబి. ఇంకా పాయింట్. సాంగ్ ఇన్నావా అసలు? క్రేజీ ఉందసల పాటసలు. అసలు ఫస్ట్ టైమ్ విన్నప్పుడు సూపర్ ఉందని అనిపించింది. ఇంటూ ఇంటూ ఉంటే ఎలా ఎక్కేసిందంటే, అలా డ్రగ్స్ ఎక్కినట్టు ఎక్కేసిందసలు. మనకు తెలుసు తనొక ట్రావెలర్ అని జెప్పి. కానీ ఆ సాంగ్ ఏదో ఒక హీరో ఇంట్రడక్షన్, హీరో ఎలివేషన్ అన్నట్టు అసలు పిచ్చి పట్టినట్టుంది ఆ సాంగ్ అసలు పిచ్చొచ్చేసింది విన్న వెంటనే. హ్మ్. ఒక్క 2 ఇయర్ ఫోన్స్ చెవులకు అలా పెట్టేసుకొని వింటూ ఉంటే క్రేజీ హై. మ్యాడ్. మ్యాడ్ ఉందసలు. ఒరేయ్! నాకో డౌటొచ్చింది. ఫస్ట్ సింగిల్ వదిలేసారు గదా! ఫస్ట్ ఆహా! మనకేం చెప్పకుండా పోస్టర్ వదిలేసారు. ఆ తర్వాత పృథ్వీ సార్ లుక్ వదిలారు. ఆ హ్మ్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా వదిలేసారు. హ్మ్. అంటే ఇప్పుడు నవంబర్ 15th ట్రైలర్ ఏమన్నా వదిలేస్తారేమో అని. హాషాకి హద్దుండాలి. బానే కొంచెమైనా అక్కడ రాజమౌళి అక్కడ. మహా అయితే ఒక చిన్న గ్లింప్స్ లేదా ఇంకొక మహేష్ బాబు లుక్. అంతకు మించి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకు. అంటే సార్ మా కలలేవో మేము కంటున్నాంలేండి సార్ వీళ్ళకిచ్చే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులకి. అది కళ మాత్రమే. ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. రాజమౌళి 'బాహుబలి' రీ రిలీజ్‌కి 6 మంత్స్ కూర్చొని సీజీఎఫ్, వీఎఫ్ఎక్స్‌లు అన్నీ చేశారని టాక్. అదేలే. అలాంటిది 1200 క్రోర్ బడ్జెట్ అక్కడ. హ్మ్. నిజమేలే. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? హ్మ్. కానీ ఏ మాటకి ఆ మాట. 'ఎస్ఎస్ఎంబీ 29' మాత్రం ఒక్కొక్క లుక్, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క గ్లింప్స్ కానీ, సాంగ్ కానీ ఓహ్ మై క్రేజీ. గాడ్! పిచ్చెక్కిస్తుంది. అసలు మన పోస్టర్‌లో ఉన్న ఈ లుక్ అయితే అసలు క్రేజీ. ఆ బ్లడ్ గాని, ఆ త్రిశూలం గాని అబ్బబ్బా! అసలు క్రేజీ. 'పృథ్వీరాజ్' లుక్ రిలీజ్ ఒక్కొక్క అయినప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎన్ని రీల్స్ వచ్చినాయో దాని మీద. ఏ ఆళ్ళు ప్రశాంతంగా లుక్ రిలీజ్ చేసుకుంటే ఏది పడితే అదా. వాళ్ళేదో రిలీజ్ చేస్తే ఫ్యాన్స్‌కి హైపొస్తది. హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటే ఆళ్ళు నీళ్ళేస్తున్నారు. అదే కదా! మళ్ళా కంపారిజన్‌లు అరే హాలీవుడ్ మూవీలు. మన 'క్రిష్' మూవీ, ఆ మూవీ, ఈ మూవీ 24లో 'ఆత్రేయ' అందరిని కలిపేసి మూవీ‌తో కంపారిజన్ పక్కన పెడితే సోది మీమ్స్. హ్మ్. మహేష్ బాబు ఆయనని వీల్ చైర్‌లో దునియా మొత్తం తిప్పుతున్నట్టు. ఇంకా అలా మెట్రోలో ఉంది. అలా ఉంది ఆ! ఈళ్ళకింక. మెట్రోలో మీన్ వైల్ మై ఫ్రెండ్ యాక్టింగ్ ఫర్ ఎ సీట్ అని చెప్పి 'పృథ్వీరాజ్‌ని' పెట్టినట్టు. అసలు నాకు ఆ మీమ్స్ చూస్తుంటే అరే! ఎస్ఎస్ఎంబీ 29 రా అది ట్రాల్ చేస్తున్నారు ఏంటి మీరు? ఆయన ఎవరు 'రాజమౌళి' ఆయన మీద ట్రస్ట్ బ్లైండ్‌గా ఏసేయొచ్చు అలాగా. అంతే. అసలు కళ్ళు మూసుకొని ఎళ్ళిపోవచ్చు ఫస్ట్ డే ఫస్ట్ షో. హ్మ్. పోనీ ఈ మధ్య అనుకుంటే వీళ్ళు కూడా ఇలానే తయారయ్యారు. అదే గదా! ఈళ్ళు ట్వీట్‌లు ఇంకా ఎలా అంటే అదేదో చిన్న పిల్లలు వాట్సాప్ చాట్‌లో కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు ఆ ట్వీట్. అదే కదా! అసలు హ్మ్. ఏదో వాళ్ళ చాట్ లీక్ అవుతే ఎలా ఉంటది అలా ఉంది. చాట్ లీక్ అయిన హ్మ్. వి నో అది పీఆర్ అని తెలుసు. కానీ మన ప్రియాంక చోప్రా బ్రహ్మి గారు మీమ్స్ పెట్టింది జూడు. ఆ! అబ్బబ్బా! అవును. హై. అసలు హై ఎపిక్ ఇచ్చిందసలు. నిజంగా. హ్మ్. ఇంకొకటి వాళ్ళు లుక్ రిలీజ్ చేయడానికి కూడా రీజన్ వీళ్ళేలే. ఈళ్ళు దాన్నేమంటారు క్లైమాక్స్ సీన్ లీక్‌డ్.
పృథ్వీ సార్ ఇలా కూర్చునున్నారు అని చెప్పి ఈళ్ళు ఆల్రెడీ లీక్ చేసేస్తే ఇంక ఆళ్ళేం చేయగలరు? అదే ఇంకా. కానీ ఎంతైనా ఒక క్యూరియాసిటీ అనేది ఒకటుంటది కదా! హ్మ్. అది ఉంచుకోవాలి జనాలు. వాళ్ళకి లీక్ దొరికినా కూడా పబ్లిక్‌గా పెట్టకూడదలా. తప్పది. నాకెందుకు డౌట్ ఏంటో తెలుసా? రాజమౌళి గారి టీమ్‌లోనే ఎవరో స్పైస్ ఇలా చేసేసి నెట్‌లోకి వదిలేసి ఇలా హైప్ ఆళ్ళకాళ్ళే వదిలేస్తున్నారేమో అన్న డౌట్. నయ్యం ఇంకా రాజమౌళి గారే వదులుతున్నారని చెప్పట్లేదు. అలా కానీ కాదు. కొంతమందుంటారు కదా! క్యూరియాసిటీ ఆపుకోలేక అరే! ఇక్కడ అవుతుందిరా, ఇది అవుతుందిరా, ఇది అవుతుందా అని. ఇంకా అలా హ్మ్. రిలీజ్ చేసిన వాళ్ళది. హ్మ్. అనలేం. ఇంకేం చేయలేం. ఇంకేమనలేం. ఈళ్ళిప్పుడే నిన్నొదిలేస్తున్నారంటే నాకసల నవంబర్ 15థ్ అసలు ఏం చూపిస్తారా? ఎందుకంటే ఈళ్ళు ముందే ఆల్రెడీ సాంగ్ వదిలేసారు. హ్మ్. హ్మ్. టైటిల్ రివీల్‌కి ఎవడన్నా అంత ఖర్చు పెడతాడా? అంత ఖర్చు పెట్టి అంత పెద్ద ఈవెంట్ ఎవరన్నా ఏస్తారా? అంత లేదు. సంథింగ్ బిగ్ హి ఈస్ రాజమౌళి కుకింగ్. అంటే. సంథింగ్ ఏదో పెద్దదే ప్లాన్ జేస్తున్నారు. ఏముంది మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ! ప్రీ రిలీజ్ ఈవెంటా? ఆ! ప్రీ 2029 రిలీజ్ ఈవెంటా? ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యుండదులే. లేదు లేదు. నాకు తెలిసి మన 'కల్కి'కి ఒక గ్లిమ్స్ వదిలారు గుర్తుందా? 1 ½ ఇయర్ బ్యాక్ అలా ఏమన్నా హ్మ్. గ్లిమ్స్ కాదది. అదొక ఆ! ఒక టీజర్. కైండ్ ఆఫ్ ఈవెంట్ ఒకటి. ఆ! టీజరే. హ్మ్. టీజర్ హ్మ్. వదిలారు. కానీ ఏమో! ఏమో అది మనం చెప్పలేం. నవంబర్ 15థ్ వరకు ఏం చెప్పలేం. హ్మ్. కానీ ఒకవేళ టీజర్ లాంటిది వదిలారే అనుకో, హ్మ్. మనోళ్ళు పిచ్చి. ఏం టీజర్ లేకుండానే సినిమా పెట్టేస్తున్నారు. టీజర్ వదిలారనుకో, ఇంకొకొచ్చే 10 నెలల్లో వీళ్ళు సినిమా వదిలేస్తారు రాజమౌళికి పేరిచ్చి. రాజమౌళి బి లైక్, నేను రానా? మీరే తీసుకుంటారు. మీరే తీసుకోండి. పెట్టుకొని మీరే చూసుకోండి. ఇంకొకటి ఇది గూడా ఓన్లీ హాట్‌స్టార్ వాళ్ళే ఎలా ఉంటారు గదా! ప్రీ ఐ మీన్ దానికి నేను పేరు పెట్టేసుకున్న ప్రీ రిలీజ్ అని చెప్పి అది పక్కా ప్రీ రిలీజ్ పార్టీ ప్రీ రిలీజే. అయ్యేలాగుంది. అదయితే ఇంకేంలే ఫ్యాన్స్ ఇలా ఇంకా డై హార్డ్ ఫ్యాన్స్ చచ్చిపోతారు ఇంక అక్కడికక్కడ. హ్మ్. కానున్నది రాజమౌళి గదా! ఒక ఏ ఇయర్ ఎక్స్‌టెండ్ అన్న అవుతుంది గానీ తక్కువ మాత్రం అవ్వదు. సో, హ్మ్. 2029 రిలీజ్. కానీ సంథింగ్ బిగ్గే హి ఈస్ కుకింగ్ రే. సంథింగ్ బిగ్. వై? బికాజ్ ఈవెంట్ ఇప్పటిదాకా ఏ సినిమాకి ప్రీ రిలీజ్ కాకుండా ఏ ఈవెంట్ పెట్టలేదు. అవును. దీనికి పెట్టారు అంటే సంథింగ్ బిగ్. అసలు ఏదో అసలు ఆ ఈవెంట్ గురించి గూడా ఏం చెప్పట్లేదు. ఎవరు లీకులు కూడా అవ్వలేదసల. దేని గురించి ఈవెంట్, ఏం జేస్తున్నారు అని గూడా. నథింగ్. మీడియాని కూడా ఇన్వైట్ చేయట్లేదంటరా ఈవెంట్ కి. అదే ఇంకా. అంటే మనం ఇంకా చూడాలన్నమాట. వెయిట్ జే ఓన్లీ ఆపుకోవాలి. హాట్ స్టార్ ఆగుండాలి. లోనే చూడాలంట. హ్మ్. ఏమంత సీక్రెట్టో, ఏమంత ఇదో. అసలేం జేస్తున్నావు? నీ మైండ్‌లో ఏం తిరుగుతుంది? నాకు తెలియాలి. నాకు తెలియాలి. అసల ఆ రోజు రాజమౌళికి ఏమైపోద్దా అనడానికి నాకు గుండె ఆగిపోతుంది ఫస్ట్. ఈళ్ళిచ్చే షాకుల మీద షాకులకి. నేనసల లిటరల్లీ చెప్తున్నా. ఈరోజు నేను అలా స్క్రోల్ చేస్తున్నా. మన కాన్సెప్ట్ రాద్దాం ఈరోజు వీడియో చేయడానికి అని జెప్పి. ఇలా మిడ్‌లో హ్మ్. ఉంటున్నా రాస్తున్నా. అలా వచ్చింది సాంగ్. ఇది ఫేకా? ఫేకేమో అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. ఎందుకంటే నేను చూసేసరికి వ్యూస్ 100,000 కూడా లేవు. హ్మ్. ఓకే. సడెన్‌గా 5 మినిట్స్‌లో ప్రాబబ్లీ లాగొచ్చి వాళ్ళే రిలీజ్ చేయకుండా 'ప్రాల్ ఆఫ్ ది సడన్' సాంగొచ్చింది అంటే ఎవడైనా అదే అనుకుంటాడు. ఫేక్ అనుకుని టీ సిరీస్ ఫేక్ అకౌంట్‌లుంటాయి కదా! అదేమో అని చెప్పి హ్మ్. ఓపెన్ చేస్తే 352,000,000 సబ్‌స్క్రైబర్స్ అని ఉంది అందులో. ఏంటి ఇది రియలా? ఓయమ్మ! ఆ! ఏంటి ఇది రియలా అని అనుకున్నా. ఆ తర్వాత కీరవాణి హ్మ్. గారు ఆల్రెడీ పెట్టారు. దానికి కూడా ఇంకా చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. 10,000 వ్యూస్ అలా ఉన్నాయి. అరే! నిజమేనా? నిజంగానే ఇది రియలా? అని చెప్పి ఇన్నా. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ప్రమోషన్‌లు ఇవ్వకుంటే ఎవరు నమ్మరు. ఎగ్జాక్ట్‌లీ. అసలు నేనెప్పుడు నమ్మాను తెలుసా? టీ సీరీస్‌లో పెట్టినప్పుడు కూడా నేను కాదు నమ్మింది. శృతి హ్మ్. హాసన్‌ని చూపించినప్పుడు నమ్మాను నేను. ఎందుకు ఆ పోస్టర్ చూసి కూడా ఎందుకు నమ్మలేదనుకున్నావు? ఫ్యాన్ హ్మ్. ఎడిట్‌లు అన్నొచ్చినియి గాబట్టి. ఆ! నిజంగా. అసలు ఏది ఫ్యాన్ ఎడిటో, ఏది ఒరిజినలో కూడా ఆ! తెలీదు. అర్థం కాదు. వ్యూస్ బట్టే మనం చెప్పగలం గదా! నేను చూసేసరికి నాట్ ఈవెన్ 100,000 వ్యూస్ కూడా లేవు.
అవును. ఆబ్వియస్‌గా ఫేక్ అనే అనుకుంటాను నేను. ఆబ్వియస్లీ. నేనున్నా అక్కడ అలానే అనుకుంటా. ప్రమోషనల్ సాంగ్ ఏమో అన్నట్టు అనుకున్నా మళ్ళా. హ్మ్. ఏమో ఏదన్నా అయ్యుండొచ్చు. కానీ ఆ సాంగ్ మాత్రం నిజానికి ఏకున్నది. మామూలుగా లేదసలు. క్రేజీ. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలది. హ్మ్. ఇంకొకటి ఇది ఆఫ్రికాలో షూట్ అయితుంది. అవును. వాళ్ళ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేశారని ఒక టాక్. వావ్! మన ఇండియాలో యూజ్ చేశారు అలా కొన్ని సాంగ్స్‌లో. తమన్ యూజ్ చేశాడు. మళ్ళా కీరవాణి గారు యూజ్ చేశారు. అంటే ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తున్నారనమాట వీళ్ళు. హ్మ్. కానీ మనకేం ఒక్కటైతే కావాలి? ఆ ఒత్తిడి కావాలి. హ్మ్. ఎంజాయ్‌మెంట్ కావాలి. అంతే. ఒక హై కావాలి. ఆ! ఎస్ఎస్ఎంబి అది 29 ఒక వాళ్ళు హై ఇస్తున్నారు. కావాలి. యెస్. ఇలా వినగానే అలా ఎక్కేయాలి. నరాల్లోకి, వెయిన్స్‌లోకి ఇలా ఎక్కేయాలి. ఈ సాంగ్ ఎక్కిపోయిందిలే. ఇప్పుడు ఎక్కిపోయింది. రిలీజ్ చేసిన ఆళ్ళు నేను ఫేక్ సాంగ్ సాంగ్ అంతే. అనుకున్నా. అది రియల్ సాంగ్ హ్మ్. అయింది. ఎక్కేసిందది. నిజంగా అదే. మామూలుగా కాదు. ఈ సాంగ్ పేరేంటో తెలుసా? హ్మ్. హ్మ్. 'గ్లోబ్ ట్రాటర్'. అంటే మహానుభావులు పెట్టే పేర్లు మనకర్థం కావు. ఓకే. సాంగ్ నేమ్ అదైతే ఓకే. సినిమా పేరు అది హ్మ్. అవ్వకూడదు. ఆ! సినిమా టైటిల్ ఇంకా రిలీజ్ చేయలే కదా! అయ్యుండదులే. అది అవ్వదవ్వదు. అలాంటివి అవ్వవు. అవ్వవవ్వవు. కొంచెం గుండె చాలా నిబ్బరంగా అలా పెట్టుకొని అదే. అదే. సో, అవ్వదవ్వదు. అలాంటివి అవ్వవు. ఇది ఆ పేరో కాదో తెలుసుకోవడానికి నవంబర్ 15 దాకా వెయిట్ చేయాలి. చూద్దాం. ఆగుదాం. నవంబర్ 15థ్ వరకు ఆ అప్‌డేట్ బట్టి మనం మళ్ళీ ఇంకో వీడియో పెట్టి దాని అప్‌డేట్ బట్టి మనం ఇంకో కాన్వర్జేషన్ మాట్లాడదాం. అంతే. దీని గురించే మాట్లాడదాం నెక్స్ట్ కాన్వర్సేషన్ గూడా. యెస్. ఆఫ్ కోర్స్. హ్మ్. హ్మ్. ఓకే మరి. ఇంకా లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. ఫోన్ గూడా ఆపుకోలేక, వచ్చేసింది. ఆగలేక చేసేసాము. సో, టాటా. బై బై. గుడ్ నైట్. బై. గుడ్ నైట్. బై. బై. బై.